నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంట్లో టార్గెట్ చేసుకొని తాళాలు పగల కొట్టి 10 ఇళ్లలో చోరికి పాల్పడ్డారు. 5 ఇండ్లలో 50,000 వరకు నగదు ఎత్తుకెళ్లారు. మరో 5 ఇండ్లలో వెండి బంగారు ఆభరణాలు సుమారు 5 గ్రాముల వరకు ఎత్తుకెళ్లారు. స్థానిక పోలీస్ స్టేషన్లో స్థానికులు ఫిర్యాదు చేయగా సీలు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ నుండి క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ టీమ్ చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత కేసు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు. అంటే మీ ఇంట్లో పడ్డ తర్వాత ఈ ఇంట్లో పడ్డారు అనమాట. ఇంట్లో ఎవరు లేరా? ఊరుకోయినరా? ఎవరు వేరే ఊరుకోయినరా? బీరువా తీసిరా? తీసి ఏమన్నా తీసుకోపోయినరా? కవర్లో తీసేసుకున్నారా? ఎన్ని పైసలు పోయినాయి? 27,000 పోయినాయి. బంగారం ఏమన్నా పోయిందా? బంగారం పోయిందేమన్నా? ఏమేమి పోయినాయి మీ ఇంట్లో? ఆనే నిలబడి చెప్పు. ₹8,000 పోయినాయి. ముక్కు పుల్లలు, పట్ట గొలుసులు ₹5,000. నువ్వు లేవా ఇంట్లో? తొల్లికొండ పోయినావా? వచ్చే వరకు మీ ఇంట్లో ఏమేమి పోయినాయమ్మా? నువ్వేంటి పోయినావు? మా ఇంట్లో లేవా? ఊరుకోయినావా? మొత్తం కలిసి ఎంత బంగారం పోయినట్టు? అర్ధ తులం బంగారం. ఇంకేమన్నా డబ్బులు పోయినాయా? ₹10,000 పోయినాయా? బట్టలు గుడ్డలన్నీ
డబ్బాలు ఏముందంటే గ్రామంలో నిన్న రాత్రి ఇక్కడ ఒక 5 ఇళ్లలో దొంగతనం జరిగింది. అదేవిధంగా ఇంకొక 5 ఇళ్లలో దొంగతనానికి అటెంప్ట్ చేయడం జరిగింది. ఒక 5 ఇళ్లలో ఎలాంటి నగదు కానీ విలువైన వస్తువులు కానీ పోలేదు. మిగిలిన 5 ఇళ్లలో ప్రతి ఇంట్లో కొన్ని ఇళ్లలో కొంత మొత్తం నగదు, కొన్ని ఇళ్లలో వెండి పట్టీలు, కొన్ని ఇళ్లలో చిన్న చిన్న బంగారు ఉంగరాలు దొంగతనం జరిగిందని ప్రాథమికంగా తెలిసింది. సుమారు 50,000 విలువ గల ప్రాపర్టీ దొంగతనానికి గురైనట్టు ఇప్పటికీ ప్రాథమికంగా తెలిసింది. డాగ్ స్క్వాడ్ మరియు నిజామాబాద్ నుండి క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ టీం వచ్చి ఆధారాలు సేకరించడం జరుగుతుంది. పూర్తి విచారణ చేసిన తర్వాత అందరూ 5 కంప్లైంట్లను విచారించిన తర్వాత పిటిషన్ తీసుకొని పూర్తిగా ఎంత నగదు పోయింది అనేది నిర్ధారణ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.